హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వంట చెయ్యి. ఈరోజు మన రెసిపీ హరియాలి చికెన్. దీన్ని గ్రీన్ చికెన్ అని కూడా అంటారు. ఒక సూపర్ టేస్టీ ఇండియన్ డిష్. ఈ చికెన్ని ఫ్రెష్ లీవ్స్తో తయారు చేస్తారు. కొత్తిమీర, పుదీనా, గ్రీన్ చిల్లీ కాబట్టి చాలా ఫ్రెష్ ఫ్లేవర్ ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక చికెన్ వేసుకొని ఉప్పు పసుపు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఆలోపు మనం హరియాలి చికెన్కి కావాల్సినటువంటి గ్రీన్ పేస్ట్ని తయారు చేద్దాము. కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేసుకోండి. ముందుగా ఆనియన్ని కట్ చేసుకొని ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, గ్రీన్ చిల్లీ, గార్లిక్, కరివేపాకు, అల్లం, లెమన్ జ్యూస్, కర్డ్ వేసుకొని బాగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. ఈ రెసిపీకి కర్డ్ యూస్ చేయడం వల్ల కర్రీకి క్రీమీ టెక్చర్ వస్తుంది. ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ. పేస్ట్ కూడా ఫైన్గా రెడీ అయ్యిందండి. ఇప్పుడు చికెన్ ఎంతవరకు బాయిల్ అయిందో చూసేద్దాం. చికెన్కి ఉప్పు పసుపు మంచిగా పట్టడం వల్ల వండర్ఫుల్ ఫ్లేవర్ వచ్చిందండి. ఇప్పుడు చికెన్ పైన భాగం బాగా వేగేలా చూసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న గ్రీన్ పేస్ట్ని వేసుకోవాలండి. దాంతోపాటు ఒక గ్లాస్ వాటర్ని కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాయిల్ చేసుకోవాలండి. పచ్చివాసన పోయి ఆయిల్ అనేది రిలీజ్ అవ్వాలండి చికెన్లో నుంచి. ఇప్పుడు మనం క్యాప్ క్లోజ్ చేసుకొని ఒక 15 to 20 minutes బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు మంచిగా బాయిల్ అయ్యిందండి. ఆయిల్ రిలీజ్ అయ్యి బబుల్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు మన గ్రీన్ చికెన్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. సర్వ్ చేసుకున్న తర్వాత గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, ఫ్రెష్ క్రీమ్ వేసుకొని గార్నిష్ చేసుకోవాలండి. అంతే, మన సూపర్ క్రీమీ ఫ్లేవర్ఫుల్ హరియాలి చికెన్ రెడీ. ఇది రైస్, రోటీ లేక జీరా రైస్తో చాలా బాగుంటుంది. జ్యూసీగా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఈ చికెన్ కర్రీని మా హస్బెండ్ ప్రిపేర్ చేశాడు తన స్టైల్లో. ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి. హరియాలి చికెన్ రెడీ. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం వంట చేయని ఫాలో అవ్వండి.